ఇప్పుడు మీరు చూస్తున్న బోలా శంకర స్వామి దేవస్థానం బాక్రాపురం ఉంది. పూర్వము బాపన గ్రామంగా పిలిచేవారు. మన పుష్పగిరి క్షేత్రం 108 దేవాలయాలు చుట్టుపక్కల ఉండేవి. చిన్న చిన్న గ్రామాలలో ఎంతో పురాతనమైన ఊరు మరియు దేవాలయం. ఇక్కడ చూడండి, పుష్పగిరి చుట్టూ ఉన్న 108 దేవాలయాల్లో ఈ యొక్క దేవాలయం ఎంతో పుణ్యమైనది, పురాతనమైన దేవాలయం. ఒల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలో బాకరాపురం గ్రామంలో ఉండే బోలా శంకర స్వామి దేవస్థానం. ఈ చరిత్ర మాకేం జ్ఞాపకం లేదు, మా అబ్బగారికి కూడా జ్ఞాపకం లేదు. ఇప్పుడు బ్రహ్మం గారు పుష్పగిరికి పోతుంటే ఈ బాపన అగ్రహారం అని దీనికి పేరు. బాకరాపురం కాదు, బాపన అగ్రహారం అని. ఈ ఊర్లో ఎక్కువగా ఉండేవారు. బ్రహ్మం గారు ఈ దారిని పోతా పుష్పగిరికి నువ్వు పల్లకీలో పోతుండవు అని బాపనోళ్ళు నిలేసేవారు. అప్పుడు ఇట్లా చూడండి అని అట్లా చూపిస్తాం, ఆయన మహిమ చూపించినాడు. కాలిపోతానంట ఊరంతా. మళ్ళా శరణు అని వేడుకుంటే ఆయన మహిమ చూపించి మళ్ళా పుష్పగిరికి వెళ్ళిపోయినాడు. బ్రహ్మంగారు స్వామి కంటే ముందు నుంచి గుడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది ఆదినివేపల డ్యామ్. ఈ డ్యామ్లోకి కలిసే నదులు ఏవేవంటే, 1 కుందూరు నది, 2 పెన్నా నది, 3 పాపాగ్ని నది, ఆ తర్వాత చిత్రావతి నది. ఈ 4 కలిపి పుష్పగిరి పుణ్యక్షేత్రం దగ్గర కలవడం జరుగుతుంది. కానీ దానికి ఒకలవల మహానది, ఆ నది కలిపి 5 నదులు ఇక్కడ కలిసేదాని మార్గం ఉంది. కానీ దీన్ని దక్షిణ కాశీ అని పేరు అందరూ. ఈ నదులన్నీ కలిపి పుష్పగిరి దగ్గరికి పోయేటప్పటికి 5 నదులు కలిపి దీని పురాతన కాలం నుండి దక్షిణ కాశీ అని పేరు ఉన్నది. కావున ఇక్కడ ఉండే జనులు కూడా దక్షిణ కాశీ అని అభివర్ణించారు. కాబట్టి మేము కూడా దక్షిణ కాశీ అనే దాని మహా నదిగా మేము దాన్ని అనుకుంటున్నాం. కాబట్టి దానికి పురాతన కాలం నుండి దక్షిణ కాశీ అని పేరు కలదు. మాకు పూర్వము మా పెద్దలు ఒకప్పుడు మాకు చెప్పినది ఏమిటంటే, బ్రహ్మంగారు ఈ మార్గంన పుష్పగిరికి పోయేటప్పుడు తెలియక దారి అడ్డగిచ్చినారు. దారి అడ్డగిచ్చిన తర్వాత ఆయన మహిమ చూపించినారు. చూపించిన తర్వాత మళ్ళా వీళ్ళు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్న తర్వాత మళ్ళా దాన్ని సరిచేసి ఈ మార్గంలో పోయినారని మా పెద్దలు మాకు చెప్పినారు. మేము మా పిల్లలకు చెప్తాం. అది ఎప్పటికీ మర్చిపోకుండా దీన్ని మేము ముందుకు నడుపుతున్నాం. ఆ ఊరు పేరు ఏం పేరు? ఎవరి పేరు? ఈ ఊరి పేరు బాగా ముందు ఫస్ట్ లో ఈ ఊరి పేరు బాపన అగ్రహారం అని. ఏది బ్రాహ్మణులంతా ఉన్నప్పుడు అది. వాళ్ళు కొన్ని ఇల్లు పోయిన తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు అటు పోయినారు. పోయిన తర్వాత ఈ మా పెద్దలు ఏం చేశారు, దీన్ని బాకరాపురం అనే పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఇప్పటికి బాకరాపురం అనే దాని మనం ఉంది. కాబట్టి ఆయన బ్రహ్మంగారు పోయేటప్పుడు మా పెద్దలు ఇట్లా మాట్లాడాలని చెప్పినారు. తర్వాత మాకు చెప్పినారు, మేము మా పిల్లలకు చెప్తాం. ఇది పడబాటు కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం మేము. ఇక్కడ మీరు చూసిన ప్రదేశం పుష్పగిరి ఆదినివేపల డ్యాము. ఇక్కడ నుంచి పుష్పగిరి వెళ్ళే టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఈ నీటి ప్రవాహం నదులన్నీ కలుపుకొని పంచనదులుగా ప్రవహిస్తుంది. ఈ కుందు నది, పెన్నా నది మరియు పాపాగ్ని నది ఇక్కడ కాజపేట నుంచి ఒక్కిలేరు. పూర్వం ఒక్కలామ మహాదేవిగా పిలిచేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కలేరు ఒక్కల నదిగా పిలుస్తున్నారు. ఇలా పంచనదులు కలుపుకొని పుష్పగిరి టెంపుల్ దగ్గర నుంచి పంచనదులుగా మహానదిగా వెళుతుంది పెన్నా నది. ఎంతో పేరు ప్రతిష్ఠున్న దక్షిణ కాశీగా పిలిచే పుష్పగిరి క్షేత్రాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టి రాకపోకలుగా చేస్తే ఎంతో పర్యాటక ప్రాంతంగా చుట్టుపక్కల గ్రామాలు చాలామంది వచ్చి ప్రజలు
ఈ డ్యాము మరియు పుష్పగిరి క్షేత్రాన్ని సందర్శించుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. పుష్పగిరి క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి.